తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం. శ్రీరామనవమి చైత్ర మాసంలో శుక్లపక్షంలో నవమి నాడు వచ్చే పండుగ. శ్రీరాముడి జన్మదినానికి పురస్కరించుకొని భారతీయులంతా జరుపుకునే పండుగ. ఉత్తర భారతదేశంలో కేవలం శ్రీరాముని జన్మదినంగా మాత్రమే జరుపుకుంటారు. కానీ దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీరాముని జన్మదినంతో పాటు అతని కళ్యాణాన్ని కూడా వాడవాడలా జరుపుకుంటారు. అయితే ఈ శ్రీరాముడు రామో విగ్రహవాన్ ధర్మ సత్యసంధో జితేంద్రియ అన్నారు. అంటే రాముడు ధర్మస్వరూపుడు, ఇంద్రియాల్ని జయించిన వాడు, సత్యసంధుడు అని చెప్తారు. అలాగే ఈ రామ అనేది బీజాక్షరం. ఈ బీజాక్షరంలో రా అనే అక్షరాన్ని ఉచ్చరించడం వల్ల సర్వపాపాలు పోతాయని, మా అనే అక్షరాన్ని ఉచ్చరించడం వల్ల శాంతి చేకూరుతుందని నమ్ముతారు. అంతేకాదు ఈ శ్రీరామ శబ్దం అగ్ని బీజం అట. ఇందులో అకారం అనేది సూర్య బీజం అయితే మకారం అనేది చంద్ర బీజం అట. ఈ మూడు అకార మకారాలతో కలిసిన రామశబ్దాన్ని ఉచ్చరించడం వల్ల అగ్ని అనేది వాక్కుకు సంబంధించిందని, తర్వాత ఈ సూర్య బీజం ఏదైతే ఉందో అది శరీరానికి కంటికి సంబంధించిందని, చంద్రబీజం ఏదైతే ఉందో అది మనస్సుకు సంబంధించిందని, అందువలన త్రికరణ శుద్ధిగా అంటే మనసా వాచ కర్మణ రామశబ్దాన్ని ఉచ్చరించడం వలన చాలా మంచిదని, సర్వ పాపహరమని చెప్తారు. ఇంకా మనకి రాముడు ఆనంద స్వరూపుడు. ఆనందో బ్రహ్మ అంటారు కదా, అంటే ఆనందాన్ని ఇచ్చే బ్రహ్మమే రాముడు. అందుకే త్యాగయ్య గారి కీర్తనలో చెప్పారు కదా, జయ జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక అని. అంటే జగత్తుకు ఆనందం కలిగించేవాడే శ్రీరామచంద్రుడు అని. ఇంకా చెప్తే మనం ఈ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని, ఇది విష్ణు సహస్రనామంలో ఈశ్వర ఉవాచలో చెప్తారు. ఈశ్వరుడు అంతటి వాడు, పరమేశ్వరుడు అంతటి వాడు ఈ రామనామాన్ని ఉచ్చరించడం సర్వదా శ్రేయస్కరమని, శుభప్రదమని చెప్పాడట. అలాగే మనందరికీ తెలుసు కదా, రత్నాకరుడు అనే బోయవాడు రామనామాన్ని నేర్చుకుని పఠించడం వల్లనే వాల్మీకిగా మారిన సంగతి రామాయణం లాంటి ఉద్గ్రంథాన్ని మనకు అందించింది మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇక రామాయణం విషయానికి వస్తే శ్రీరామచంద్రుడు మనకు తెలుసు కదా, అయోధ్యని పరిపాలించే దశరథ మహారాజు యొక్క తనయుడు. అయితే అయోధ్యని పరిపాలిస్తున్న దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. అతనికి ఎన్ని రోజులో పిల్లలు పుట్టకపోతే అతను పుత్ర కామేష్టి యజ్ఞం చేశాడట. అప్పుడు ఆ యజ్ఞం నుంచి యజ్ఞపురుషుడు బంగారు పాత్రలో పరమాణాన్ని తీసుకొచ్చి ఇచ్చాడట. దశరథుడు ఆ పరమాణాన్ని తన 3 భార్యలకి సమంగా పంచిచ్చాడట. సుమిత్ర తన భాగాన్ని జాడవిచ్చుకుందట. అయితే కైకేయి మరియు కౌసల్య తమ భాగాల్లో కొంత భాగం తీసి ఆమెకిచ్చారట. తర్వాత కొన్ని రోజులకి కౌసల్యకి శ్రీరామచంద్రుడు, కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. శ్రీరామచంద్రుడు పుట్టినది ఇలా చైత్రమాసం శుక్లపక్షం నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటల వేళ జన్మించాడు. అభిజిత్ ముహూర్తం అంటే చాలా శక్తివంతమైనదట. దానికి అధిపతి శివుడు. ఆ అభిజిత్ ముహూర్తం అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ కాలాన్ని 15 భాగాలుగా విభజిస్తే 8వ భాగమే ఈ అభిజిత్ ముహూర్తం. ఇది సాధారణంగా 11:45 నుంచి 12:20 లేదా 12:15 వరకు ఉంటుంది. ఈ అభిజిత్ అంటే సర్వదా విజయం, ఎప్పుడు ఓడిపోనిది, ఓటమి లేనిది అని అర్థం. ఆ ముహూర్తంలో చేసే ఏ పనైనా ఎప్పుడు విజయాన్ని అందిస్తుందని చెప్తారు. అందుకే మనందరికీ గుర్తుంటే మన 2023లో మన అయోధ్య రామ మందిరాన్ని కూడా సరిగ్గా ఈ అభిజిత్ ముహూర్తంలోనే ప్రారంభోత్సవం చేశారు. ఇక శ్రీరాముడు జన్మించినప్పుడట అతని జాతకంలో 5 గ్రహాలు
చాలా ఉచ్చ స్థానంలో ఉన్నాయట. అతను చాలా గొప్ప రాజు అవుతాడని ఆ రోజే జ్యోతిష్యులు చెప్పారట. ఈ శ్రీరామచంద్రుడు ఒక ఆదర్శ పురుషుడు, పురుషోత్తముడు. భారతదేశానికి ఒక రాజుగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా చాలా ఆదర్శప్రాయుడతను. అయితే మనకు తెలిసిందే గదా! రామాయణం. శ్రీరాముడు ఆహ్, ఆహ్, వశిష్ఠుడి దగ్గర శాస్త్రాలు, విశ్వామిత్రుడి దగ్గర అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. తర్వాత సీతా స్వయంవరంలో శివధనుస్సు విరిచి సీతమ్మను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత పితృవాక్య పరిపాలన కోసం నారబట్టలు కట్టుకొని వనవాసానికి వెళ్ళిపోయాడు. తర్వాత ధర్మ సంస్థాపన కోసం రావణాసురుడిని సంహరించి తిరిగి అయోధ్యకి వచ్చి పట్టాభిషేకం చేసుకున్న రోజు కూడా ఈ శ్రీరామనవమినట. అందుకే భద్రాచలంలో శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసి మరుసటి రోజు అంటే దశమి నాడు ఈ పట్టాభిషేకం చేసే ఆచారం కూడా ఉంది. ఇప్పటికీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ నవమి నాడు శ్రీరామనవమి అంటే చైత్ర శుద్ధ నవమి నాడు భద్రాచలంలో అత్యంత వైభోగంగా సీతారాముల కళ్యాణాన్ని చేస్తారు. ఈ సీతారాముల కళ్యాణాన్ని చేస్తారు. అందులో ముత్యాల తలంబ్రాలు కూడా ఉంటాయి. అందులో చేసే మామూలు బియ్యం తలంబ్రాల్ని చేత్తో వడ్లని ఒలిచి దంచి తయారు చేస్తారు. ప్రభుత్వం తరపున వాళ్ళకి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందుతాయి. దానికి కారణం ఏంటంటే దానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఏంటి అంటే మనకందరికీ తెలుసు భక్త రామదాసు. అతను ఒక ఈ భద్రాచలం ప్రాంతంలో ఈ ట్యాక్స్ కలెక్టర్‌గా ఉండేవాడట. ఆయన ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన పన్నుని గవర్నమెంట్ అంటే రాజుగారికి అప్పట్లో నవాబులు కదా! మన అబుల్ హసన్ తానాషా గారు రాజు. అతనికి కట్టకుండా ఆ డబ్బులతో భద్రగిరి మీద ఉన్న రామునికి పచ్చలహారం, సీతమ్మకి సింతాకు పథకం చేయించాడట. చేయిస్తే తర్వాత రాజుగారు కొన్నాళ్ళకి అడిగారట, నువ్వు పన్నులు అన్నీ ప్రజలు కట్టిన పన్నులు ఏవి అని. అంటే అతను ఎక్కడున్నాయి పన్నులు నా దగ్గర లేవు, నేను ఎప్పుడో సీతమ్మకి సింతాకు పథకం, రామయ్యకి పచ్చలహారం చేయించేశాను అని. అయితే డబ్బులు కట్టలేదు కదా, అందుకని తీసుకెళ్లి పాపం చెరసాలలో వేసేసారట మన రామదాసుని. కంచర్ల గోపన్న అతని పేరు. అయితే అప్పుడు అతను ఏం చేసేవాడు, రోజు కూర్చొని రామచంద్రునికి రామకీర్తనలు, శ్రీరామదాస్ కీర్తనలు మనకు తెలుసు కదా, అవన్నీ పాడుకుంటూ ఉంటాడు. మనందరం విన్నాం కదా, సీతమ్మకు చేయించి సింతాకు పథకము రామచంద్ర ఎవడబ్బా సొమ్మని రామచంద్ర అనే ఒక కీర్తన కూడా మనం విన్నాం కదా. క్షమించాలి, నాకు అది పూర్తిగా రాదు. అయితే ఆ పాట అలా పాడుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఏమైందట, అబుల్ హసన్ తనాషా గారికి ఎవరో ముగ్గురు వచ్చి, రామలక్ష్మణులం మా పేరు, రామదాసు చెల్లించాల్సిన నగదు ఇదే అని చెప్పి కొంత సొమ్ముని రాజావారికి చెల్లించి వెళ్ళిపోయారట. వెంటనే ఆ తానాషా గారు చెరసాల నుంచి రామదాసుని విడిచిపెట్టి మీ తరపున ఎవరో వచ్చి డబ్బులు కట్టారు అన్నారట. అంటే అర్థం కాలేదట రామదాస్కి, ఏంటి నా తరపున ఎవరు డబ్బులు కడతారు, నాకు ఎవరు డబ్బులు కట్టేవాళ్ళు లేరు, ఎవరి దగ్గర అంత సొమ్ము ఉంటుంది అని. అయితే అప్పుడు అబుల్ హసన్ తానాషా గారు అర్థమైందంట, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే వచ్చి డబ్బులు కట్టాడు అతని తరపున అని. అతను చాలా ఆశ్చర్యపోయారట. అంతటి భక్తుడు కంచర్ల గోపన్న రామకీర్తనలు పాడుకుంటూ నిత్యం రామస్మరణలోనే ఉంటాడు. అతనికి కనిపించని శ్రీరామచంద్రుడు నాకు కనిపించాడు, నేను ఎంత అదృష్టవంతుడినో కదా అని అనుకొని వెంటనే భద్రాచలంలో భద్రగిరి మీద ఉన్న మనం ఇప్పుడు చూస్తున్న రామాలయాన్ని పునర్నిర్మించడమే కాకుండా ప్రతి ఏడు రామ కళ్యాణం రోజున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, మన నవాబులు అంటే హైదరాబాద్ నవాబులు కదా, హైదరాబాద్ పర్ల్ సిటీ ఆఫ్ పర్ల్స్ కదా, ముత్యాలకి చాలా ప్రసిద్ధిగాంచిన నగరం. అందుకని ముత్యాల తలంబ్రాలు కూడా తీసుకొని అతని తల మీద పెట్టుకొని స్వయంగా నడిచి వెళ్ళి స్వామికి బహుకరించారట. ఆనాటి నుంచి ఈనాటి వరకు సాంప్రదాయం కొనసాగుతోంది. భద్రాచలంలో సీతారామ కళ్యాణం రోజున ప్రభుత్వం తరపున ప్రభుత్వ లాంఛనాల్లో భాగంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామికి వెళతాయి. తర్వాత ఆ రోజు ఇంతకు ముందరంటే
మనకి ఆకాశవాణిలో ఈ వ్యాఖ్యానం వచ్చేది. చాలా మంది గుర్తుండే ఉంటుంది. ఉషశ్రీ అంటే పురాణ పండ సూర్యప్రకాశ్ దీక్షితులు అని మహానుభావులు ఆయన ఈ రోజు లేరు. చాలా బాగుండేది ఆ వ్యాఖ్యానం. నాకు ఇప్పటికీ జ్ఞాపకం. నా చిన్నతనంలో ఆ వ్యాఖ్యానం ఉంటే కళ్ళకు కట్టినట్టుగా ఉండేది. మనం ఊహించుకోవచ్చు సీతారాముల కళ్యాణం మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు. అంత గంభీరమైన స్వరంతో ఎంత చక్కటి వ్యాఖ్యానం అంటే ఇప్పటికీ మర్చిపోలేని, చెవుల్లో మారుమోగుతుంది అది. అయితే ఇప్పుడు దూరదర్శన్లు రకరకాల టీవీలు వస్తున్నాయి. అందరూ లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు. మనందరం చక్కగా వీక్షించొచ్చు. లేకపోయినా మన ఇంటి గుమ్మంలో ప్రతి చోట అడుగడుక్కి చలువు పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణాన్ని ఘనంగా జరుపుతారు. ఆ రోజు మొత్తం భారతదేశం అంతా శ్రీరామనామ స్మరణతో మారుమోగిపోతుంది. అంటాం కదా, ఆకాశం అంత పందిరి వేసి భూదేవం అంత పీట వేసి పెళ్లి చేశారని. అది మరేదో కాదు, మన శ్రీరామచంద్రమూర్తి కళ్యాణమే అది. ఇకపోతే ఇంకా చెప్పాలంటే మన సీతారామ కళ్యాణంలోని వసంత నవరాత్రులు కూడా కొంతమంది, అంటే మన ఉగాది రోజున చైత్ర శుద్ధ పాడ్యంని మొదలుకొని మన ఈ నవమి వరకు ఉండే 9 రోజుల్ని వసంత నవరాత్రులు అనే పేరుతో చాలా మంది ఒక వ్రతంలాగా చేస్తారు. అదేంటంటే ప్రతిరోజు రామరక్షా స్తోత్రము, లేకపోతే సంక్షిప్త రామాయణము ఇలాంటివన్నీ పారాయణ చేస్తూ ఉంటారు. ఉపవాసాలు చేస్తారు. అది కూడా ఉంది. అయితే ఈ రామనవమి రోజున మనకి పంచే ప్రసాదాల్లో పానకం ఇస్తారు. చలువు పందేళ్ళు వేస్తారు. పానకాలు ఇస్తారు. ఆ పానకం కూడా ఏంటంటే దానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ పానకం వెనకాతల మిరియాలు, ఏలక్కాయ, బెల్లంతో చేసిన పానకం ఉందే, అది తాగడం వల్ల గొంతు సమస్యలు ఉండవు. అలాగే చెప్పాను కదా, ఈ వసంత నవరాత్రులు చేసేవాళ్ళు చాలా మంది ఉపవాసాలు ఉంటారని. వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. అలాగే దీంతో పాటు వాళ్ళు చలిమిడి ఇస్తారు. చలిమిడి అంటే బియ్యము మరియు బెల్లంతో చేసింది. బియ్యం తక్షణ శక్తిని ఇస్తుంది. బియ్యము బెల్లంతో చేయడం వల్ల దానిలో కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఈ ఉపవాసాలు చేసే వాళ్ళకి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే వడపప్పు, వేసవకాలం ఎండలు ముదిరే కాలం కదా, ఈ వడపప్పు ముఖ్యంగా ఈ నానబెట్టిన పెసరపప్పు చలువ. అలాగే వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టి అందులో కాస్త పంచదార కల్పిస్తారు. దానివల్ల అది పొట్టకి చాలా చలువ చేసి ఎటువంటి వడదెబ్బలు రానియకుండా చేస్తుంది. ఇలాంటి ప్రసాదాలు తింటూ ఉంటాం. ఉత్తర భారతదేశంలో అంటే మన నార్త్ ఇండియన్స్ లో ఏం చేస్తారంటే కాలాచరణం దొరుకుతుంది కదా, దాంతో చోలే చేసుకొని పూరీలు చేసుకొని, కేసరి అంటాం కదా మన సూజీ రవ్వతో చేస్తారు. అలాంటి ప్రసాదాలు చేసుకొని వాళ్ళు తింటారు. అది వాళ్ళ ఆచారం. ఇటుపక్క మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇది. అయితే ఇంతకుముందు మన సంయుక్త ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో జరిగేది కదా కళ్యాణం. ఇప్పుడు స్టేట్ బైఫర్కేట్ అయిపోయిన తర్వాత మన తెలంగాణకి భద్రాచలం వచ్చేసింది. అక్కడ ఆంధ్రాకి కడపలోని ఒంటిమిట్ట అని ఒక ఉంది. అక్కడ కూడా ప్రసిద్ధి, చాలా పురాతనమైన రామాలయం ఉంది. కోదండ రామస్వామి, అతనికి కూడా కళ్యాణం చేస్తారు. అయితే అది శ్రీరామ నవమి నాడు కాకుండా నవమి తర్వాత వచ్చే ఈ చైత్రమాసంలోనే నవమి తర్వాత వచ్చే పౌర్ణమి నాడు పున్నమి రాత్రి వేళ పున్నమి వెన్నెల్లో ఆరు బయట చేస్తారు. రాత్రిపూట చేస్తారు, అభిజిత్ లగ్నంలో కాదు. ఈ సాంప్రదాయం కూడా ఉంది. ఇక ఈ రామనవమి అనేది ఇంకొక విషయం ఏంటంటే, ఈ రామాయణం చాలా మంది పారాయణ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ రామ పట్టాభిషేకాల్ని ఈ వసంత నవరాత్రుల్లో పెట్టుకునే సాంప్రదాయం కూడా ఉంది. అలాగే ఈ రామ పట్టాభిషేకం చేయడము, లేదంటే ఈ 9 రోజులు ఈ వసంత నవరాత్రులు చేసిన తర్వాత దాని ముగింపుగా ఈ వాళ్ళ ఇంట్లో ఒక 10 మంది చేరి కళ్యాణము లేకపోతే పట్టాభిషేకము వాళ్ళుగా చేసుకునే సాంప్రదాయం, పద్ధతి, అలవాటు కూడా మనలో ఉన్నాయి. అయితే ఇలా రకరకాలుగా ఎలా అయినా కానీ మొత్తం భారతదేశం అంతా అత్యంత ప్రీతికరంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగల్లో శ్రీరామ నవమి ఒకటి. ఇక చెప్పాలంటే భారతీయుల నాడి రామశబ్దం. హిందువుల తాలూకా హృదయ స్పందన రామాయణం. రామాయణం లేని భారతదేశాన్ని, రామశబ్దం ఉచ్చరించని హిందువుని మనం ఊహించలేం కూడా. అయితే శ్రీరామనవమి నాడు మొత్తం భారతదేశం అంతా రామనామ స్మరణతో మారుమోగిపోతుంది అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంత గొప్పది మన ఏనాడు త్రేతాయుగంలో జన్మించిన రాముడు 2 యుగాలు దాటినా ఇంకా మన మధ్యలో సజీవ శిల్పంలో ఉన్నాడంటే అతని తాలూకా ఆ రాముడి తాలూకా అతను కేవలం ఆదర్శప్రాయుడే కాదు,
ఆరాధ్యుడు కూడా. ఆదర్శంగా తీసుకోవాల్సిన లక్షణాలతో పాటు ఆరాధించే లక్షణాలు కూడా చాలా ఉన్నాయి మన శ్రీరామచంద్రుడితో. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్కారం.